అందరికీ వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. 45వ సంకీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటిది దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మనల్ని పిలిచినటువంటి పిలుపు కూడా అదే. పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచను కానీ అపరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలవలేదు. ఈ 45వ కీర్తన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయనను గురించినటువంటి ప్రవచనాన్ని తెలియపరిచేటువంటి కీర్తన. ఇదే కీర్తన హెబ్రీ పత్రికలో పౌలు గారు ఇదే మాటను ఎత్తి రాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించి ఉన్నావు. కాబట్టి దేవుడు నీతిని ప్రేమించేవాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా నీతిగా పరిశుద్ధంగా ఈ భూమి మీద మనకు ఒక మాదిరికరంగా జీవించి దేవుని మహిమ కొరకు జీవించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూసినప్పుడు, కావున దేవుడే నీ చెలికాండ్లంటి కంటే హెచ్చగునట్లుగా, ఎవరైతే నీతిని ప్రేమించి పాపమును అసహించుకునేటువంటి వాళ్ళుగా ఉంటారో వారు ఆశీర్వదింపబడతారు. మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఫినెహాసు పాపమును అసహించుకుంటాడు, చెడుతనాన్ని అసహించుకుంటాడు. తద్వారా దేవుడు అతనికి నిత్యమైనటువంటి వాగ్దానం చేస్తాడు, నీ యాజకత్వాన్ని నేను స్థిరపరుస్తాను అని. మరి యోసేపు అపవిత్రతను అసహించుకుంటాడు. తద్వారా ఆయన మంచి ఉన్నతమైనటువంటి స్థితికి హెచ్చించబడతాడు. యోసేపు ఫలించే కొమ్మ, ఓట యొద్ద నాటబడిన కొమ్మ, గోడల మీదకి ఎదిగేటువంటి కొమ్మ అనేటువంటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. దానియేలు అపవిత్రమైనటువంటి దాన్ని తినకూడదంటాడు దానియేలు తన స్నేహితులు. తద్వారా దేవుడు వాళ్ళకి 10 అంతల శ్రేష్టమైనటువంటి జ్ఞానమును దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైతే చెడుతనమును అసహించుకొని, మొదటి కీర్తనలో మనం చూస్తాం, దుష్టులు పాపులు అపహాసకులతో కూర్చుండక సహవాసం చేయక దూరంగా ఉండి దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో వారు చేసేదంతా కూడా సఫలమవుతుంది. వారు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. కాబట్టి ఆ విధంగా ప్రభువులో నమ్మకంగా జీవించడానికి ఇష్టపడదాం. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెన్. అందరికీ వందనాలు.